హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు ఎమ్మి చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మరి దీని తయారీ విధానం కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని వెడల్పాటి బాండి తీసేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ పల్లీలు, ఇవి కూడా కలుపుతూ వేగేంత వరకు వేయించేసుకుందామండి. చూసారా, ఈ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ రెండు యాడ్ చేసేసుకున్నానండి. వీటిని కూడా వేయించుకుంటున్నాను. హీట్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలండి. చూసారా, ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకున్నానండి. చూడండి, నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి, ఆప్షనల్. నేనైతే వేయలేదు, వేస్తే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకండి 4 రెమ్మలు, వీటిని కూడా చూసారా ఇది లైట్గా వేయించుకోవాలండి కరివేపాకు. దీన్ని కూడా వేగిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందామండి. చిక్కటి చింతపండు గుజ్జు 1 కప్పుని యాడ్ చేసేస్తున్నాను. గుర్తుంచుకోండి, ఈ పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువే తీసుకోవాలండి. నెక్స్ట్ ఇంగువ అండి, ఇంగువ వేస్తేనే కదండి పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పసుపు అండి, ఉప్పు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా మనకు వేగేంత వరకు ఇలా కలుపుతూ ఆయిల్లో వేయించుకోవాలి. అప్పుడే పులిహోర మనం తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో చూసారా, ఇలా కలుపుతూ మనం చక్కగా వేయించేసుకున్నాను. గుర్తుంచుకోండి, పోపు అట్లానే ఉంచి కూడా చింతపండు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. కాకపోతే ఆ పల్లీలు అనేటివి మెత్తగా అయిపోతాయండి. సో అందుకే నేను ముందు అవి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు వేగిన తర్వాత చూసారా, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీలు వీటన్నిటిని దీంట్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు మనకు పులిహోర పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టుకున్నాను. చూడండి, నేను ముందుగానే రైస్ ఉడికించి ఒక డిష్లో తీసుకొని ఆ రైస్ చల్లారిన తరువాత ఈ పులిహోర పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో ఇలా చేయడం వల్ల ఏముంటుంది అంటే ఈ పల్లీలు అనేటివి లాస్ట్లో వేసాం కదా, సో ఇవి తిన్నప్పుడు బాగా కరకరలాడుతూ బాగుంటాయండి. పల్లీలు మెత్తగా అయితే అవ్వవు, సో చాలా బాగుంటాయి. సో ఇలానే నేనైతే ప్రిపేర్ చేస్తానండి. సో చూసారా, ఇలా చక్కగా ఇలా కలుపుకున్నాము. ఈ డిష్ మొత్తం కలిపేస్తున్నాను. నాకైతే ఈ పేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సాల్ట్ మాత్రం ఇలా కలిపేటప్పుడు యాడ్ చేసుకోండి. నేనైతే పేస్ట్లో కొంచెమే కదా వేసాను. సో ఇప్పుడు చెక్ చేసుకుంటూ కలుపుకుందాం. చూసారా, ఫైనల్గా గుమగుమలాడేటటువంటి చింతపండు పులిహోర అనేది పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయిందండి. ఇందులో నెయ్యి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేనైతే వినాయక చవితి కోసం ప్రిపేర్ చేసానండి ఈ ప్రసాదంని. చూడండి, చాలా సింపుల్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.